సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎలా ఉన్నారు అంటే చూస్తూ ఉంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా మీకు? ఇదిగో చూడండి, ఇర్మియా 2 అధ్యాయము 33 చూస్తే, కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపయోగముగా నటించుచున్నావు. హల్లెలూయా. యవ్వనస్తులు, యంగ్ పీపుల్స్ ప్రేమలని చెప్పేసి ఫూలిష్నెస్గా అది ఇది చేస్తూ ఉంటారు. నిజానికి అది ప్రేమ కాదు. వారు శారీరక కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రేమ అనే 2 అక్షరాలు వాడుతున్నారు. దాన్ని నమ్మి మోసపోతే దాని నుంచి తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని చిత్తము కోసము ఎదురుచూడు. నీకు ఒక మంచి భాగస్వామి దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు నియంత్రణ కలిగి ఉంటున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను తృప్తి పరుస్తాడు. కానీ ఈరోజు మోసపోవద్దు. ప్రేమని చెప్పగానే వెంటపడేతారు, ప్రేమని చెప్తారు, వెంటపడతారు, ఇంకా ఏదో చేస్తారు. మోసపోవద్దు, అస్సలు మోసపోవద్దు. వరకు మీరు మోసపోవద్దు. ప్రార్థన కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. దేవుని పక్కకి పెట్టేసి అది ఇది చేస్తే నిజంగా దేవుడి నుంచి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్ యువర్ లైఫ్. సిస్టర్స్, బ్రదర్స్, యవ్వనస్తులు జాగ్రత్తగా వినండి. యవ్వనస్తులు, క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికముగా విస్తరించెను అని పౌలు భక్తుడు యవ్వన సేవకుడైన తిమోతికి రాస్తూ చెప్పిన మాటలు చాలా ఉన్నతమైనవి. కొండల సైతం పెకిలించగలిగే విశ్వాసానికి ఆధారం మన రక్షకుడైన క్రీస్తే. సౌఖ్యమందు కనుపరిచే విశ్వాసం కన్నా విపరీతకాలం పరిస్థితుల్లో కలిగి ఉండే విశ్వాసం చాలా గొప్పది. మనుషుల ముందు చూపగలిగే విశ్వాసం కన్నా ఒంటరితనం కమ్మేసినప్పుడు దేవుని మీద ఆధారపడగలిగే విశ్వాసం మిన్న. ఎల్లలు లేని నీ స్వార్థ క్రీస్తు ప్రేమ నరాలలో నింపుకున్నప్పుడు లోక ప్రేమ కోసం వెంపర్లాడవు. యవ్వనస్తులు, లోక ప్రేమ కోసం మీరు ఎంపర్లాడరు. ఎందుకంటే కొంతమంది యవ్వనస్తులు అలాగే ఉన్నారు. వారి కోసమే చెబుతున్నాను. దేవుని మీద ఆధారపడి కలిగే విశ్వాసం మిన్న. ఎల్లలు లేని నిస్వార్థమైన క్రీస్తు ప్రేమను నరాల్లో నింపుకున్నవాడు లోక ప్రేమ కోసం వెంపర్లాడడు. అరమరికలు లేని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి సమృద్ధిగా కుమ్మరించబడుచున్నది. ఆ ప్రేమే నిరంతర విజయం. హల్లెలూయా. యవ్వనస్తులు, హల్లెలూయా.